ఉన్న ప్లేస్లో ఇదైతే బెస్ట్ ఏరియా. కోతి థమ్స్అప్ తాగుతుంది, కలర్ఫుల్గా మంచి బాగుంది. వచ్చి నర్సీపట్నం, అలాగే ఏలేశ్వరం మెయిన్ రోడ్, స్టేట్ హైవే ఇది. వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో మనం నర్సీపట్నానికి దగ్గరగా ఉన్న మొట్టమొదటి వాటర్ఫాల్ దారమఠం వాటర్ఫాల్కి మనం ఈ వీడియో బ్లాగ్లో వెళ్తున్నాం. దారమఠం వాటర్ఫాల్ జంక్షన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి రోడ్ నుంచి కనుక మనం సరాసరి 5 కిలోమీటర్లు వెళ్తే ఈ దారమఠం వాటర్ఫాల్స్ని చేరుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మరింత హెల్ప్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్, నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దారమఠం వాటర్ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మన్యంలో పోరాటం చేసే రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఈ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి కూడా అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆయన పూజలు చేసేవారని చెప్తూ ఉంటారు. దారమఠం వాటర్ఫాల్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి ఈ శివుని విగ్రహం అయితే చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ శివుని విగ్రహం దగ్గర ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ తీసుకున్న వారు అయితే ఉండరు. ఈ ఏరియాలో ఇది కొంచెం స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా న్యాచురల్గా ఉంటుంది, మంచి బాగున్నాయి. ఇదిగోండి, మీకు అయితే సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నాను. అది చిన్నగా కనపడుతుంది మీకు అక్కడ. ఇదే దారమఠం వాటర్ఫాల్స్. మనం తర్వాత కింద నుంచి కూడా వెళ్దాం, ఫస్ట్ పైకి వెళ్దాం. కోతి థమ్స్అప్ తాగుతుంది. థమ్స్అప్ తాగుతాను, తొంటర కోతి. ఇదే దారమఠం వాటర్ఫాల్స్. మనం టాప్లో ఉన్నాం, కింద నుంచి వ్యూ వేరేగా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళంతా ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ వాటర్ఫాల్ ఇలా పైకి ఒక 1/2 km వరకు కూడా ఉంటుందని అంటున్నారు. ఇదే దారమఠం వాటర్ఫాల్స్. ఇక్కడైతే కొంచెం పైకి వెళ్ళే కొద్ది కూడా స్టెప్ బై స్టెప్ ఉంది. ఇది ఒకలా కాదు, ఒకటే చోట వాటర్ఫాల్ పడేలా కాకుండా స్టెప్ బై స్టెప్ ఉంది. ఇలా ఒక 1/2 km వరకు ఇలాగా స్టెప్ బై స్టెప్ ఉంటూనే ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్ది కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంది, కొన్ని చోట్ల మళ్ళీ అప్పగా ఉంది. సో ఉన్న ప్లేస్లో ఇదైతే బెస్ట్ ఏరియా అని ఇక్కడే బ్లాక్ చేస్తున్నాను. అండ్ ఈ సీజన్లో కొంచెం ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ తక్కువ ఉంది, మళ్ళీ వర్షాలు ఆగడం వల్ల. బట్ వర్షాలు వచ్చుంటే కనుక ఇదంతా బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా ఫుల్ ఫిల్ అయ్యి వాటర్ అయితే చాలా బాగా ఫ్లో అవుతుంది. మనం నర్సీపట్నం నుంచి మంప వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఇది యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి రోడ్ నుంచి వచ్చేస్తే కనుక 5 kilometers ఇది దారమఠం వాటర్ఫాల్. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్ఫాల్. ఇక మధ్యలో వాటర్కి మధ్యలో గ్యాప్ ఏదైతే కనపడుతుందో ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు అయితే ఆ గ్యాప్ అంతా కూడా కవర్ అవుతుంది. సో ఇప్పుడైతే పైన వాటర్ ఫ్లో తక్కువ ఉండడం వల్ల వాటర్ఫాల్ కొంచెం స్లోగా వస్తుంది. ఈ పెద్ద రాయి ఏదైతే ఉందో, దీని మీద చెట్టు ఏదైతే ఉందో, ఇక్కడ కింద ఉన్నటువంటి త్వరలోంచి మనం అటు వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్దాం మరి. మంచి చల్లగా ఉంది. ఇక్కడ పెద్ద రాళ్ళు, ఆ పైనుంచి వచ్చే వాటర్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫ్లో అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక వాటర్ ఫాల్లో ఫామ్ అయ్యి మళ్ళీ రాళ్ళ మధ్యలో నుంచి ఇలా వస్తూనే ఉంటుంది. అలా మీరు చూస్తున్నారు కదా, కనబడుతున్నట్టు అలా. ఇక్కడైతే ఏసీలో ఉన్నట్టుంది.
మళ్ళీ ఇక్కడ నుంచి ఈ వాటర్ ఇలా ఇలా ఫామ్ అవుతా ఈ కింద నుంచి మళ్ళీ కింద ఇంకో వాటర్ ఫాల్ లాగా అక్కడ ఫామ్ అయింది. మళ్ళీ మనం ఈ పెద్ద బండరాయి కింద నుంచి ఈ సొరంగం నుంచి బయటికి వెళ్ళిపోతాం. వర్షం వస్తే మాత్రం భలే పనికి వస్తుంది. ఇది ఎదురుగా శివాలయం, అదిగో శివుడు. ఇక్కడ ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు చూడాలి. మీరు కింద చూస్తున్నారు కదా, అక్కడ జనం ఉన్న దగ్గర అయితే ఆ ఏరియా మొత్తం ఫుల్గా వాటర్ ఫ్లో అవుతా అసలు చూడటానికి కళ్ళు రెండు సరిపోవన్నంత ఇదిగా ఉంటుంది. పార్కింగ్ ఉంటుంది ఇక్కడంతా కూడా. వచ్చిన టూరిస్టులు వెహికల్స్ ఇక్కడ పెట్టుకొని ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తినడానికి కానీ అలాంటి దానికి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఒక షెడ్ కూడా వేయడం జరిగింది. సో బాయ్ బాయ్ దారమఠం వాటర్ ఫాల్స్. దారమఠం వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత దారమఠం నుంచి ఇంకో 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది తాండవ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ రిజర్వాయర్కి వెళ్ళే రోడ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రోడ్డు మీద రైడింగ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. రైడ్ చేసేటప్పుడు ఈ రోడ్ మీద మీరు ఒక స్పెషల్ అనుభూతిని అయితే ఫీల్ అవుతారు. చల్లగా వచ్చే రిజర్వాయర్ నుంచి వచ్చే గాలి, అలాగే ఇక్కడ చుట్టూ పచ్చిక బయళ్ళ నుంచి వచ్చే ఆ వ్యూస్ కానీ ఆ సన్ రైజ్ కానీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఈ రిజర్వాయర్ని సందర్శించడం అయితే మర్చిపోదు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ మీరు దారమఠం వాటర్ ఫాల్స్ దగ్గర కానీ తాండవ రిజర్వాయర్ దగ్గర కానీ నైట్ క్యాంపింగ్ పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కనుక మన నర్సీపట్నం సరౌండింగ్స్లో ఉన్న ఏ వాటర్ ఫాల్ దగ్గరైనా, లేదంటే ఇప్పుడు నేను చూపించినటువంటి తాండవ రిజర్వాయర్ దగ్గరైనా కానీ నైట్ క్యాంపింగ్ చేసుకోవడం కానీ, నైట్ క్యాంప్ ఫైర్ వేసుకోవడం కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్